Praise the Lord. Hallelujah. Glory to God. Hallelujah. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. అనుదిన విశ్వాస్యత కార్యక్రమమునకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా యేసుక్రీస్తు వారి నామములో ఆహ్వానిస్తున్నాను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈరోజు ఎలా సాగిందండి? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రతి ఉదయమున ఆయన కృప, ప్రతి రాత్రి ఆయన విశ్వాస్యతను గూర్చి హల్లెలూయా మనం ధ్యానిస్తున్నాం, మనం అధ్యయనం చేస్తున్నాం, దేవుని నామని మహిమపరుస్తున్నాం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో ప్రేయర్ పార్ట్నర్స్కి అందరికీ కాల్ చేయండి. హల్లెలూయా. లైవ్ స్టార్ట్ అయిందని చెప్పండి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఉదయకాలం మనము ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి లోకంలోనికి మనం వెళ్తాం. సాయంకాలం రాత్రి సమయంలో మనము ప్రార్థన పూర్వకంగా దేవునితో ముఖాముఖి దర్శనాల కొరకు, లోతైన అనుభవాల కొరకు ప్రార్థన పూర్వకంగా మనం ప్రవేశించబోతున్నాం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో ఈ కీర్తన పాడుతుండగా అందరూ జాయిన్ అవుతుంటారు. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఓరి ఎలా హత్తోరకల మషోందరబా మేలొందొరకల షోకోరమ హస్తందరగరబా. నన్ను స్వస్థపరచే దేవుడవు నీవే, నన్ను బాగు చేయు యేసు నీవే. నన్ను స్వస్థపరచు దేవుడవు నీవే, నన్ను బాగు చేయు యేసు నీవే. వాక్కును పంపి నన్ను బాగు చేసితివి, స్వస్థపరచే దేవుడవు నీవే. వాక్కును పంపి నన్ను బాగు చేసితివి, నన్ను స్వస్థపరచే దేవుడవు నీవే. Welcome you, blessed and beloved Holy Spirit. We welcome the ministry of the blessed Holy Spirit. We welcome the ministry of the blood covenant, the blood of Jesus. We welcome the ministry of the word of God. We welcome the ministry of angels. Angels. We welcome the ministry of the destiny helpers in the name of Jesus. You are the God that healeth me. You are the Lord, my healer. You are the Lord that healeth me. You are the Lord, my healer. You sent your word and healed my disease. You are the Lord, my healer. You sent your word and healed my disease. You are the Lord, my healer. నిన్ను స్వస్థపరచే దేవుడను నేనే, నిన్ను బాగు చేయు యేసు నేనే. నిన్ను స్వస్థపరచే దేవుడను నేనే, నిన్ను బాగు చేయు యేసు నేనే. వాక్కును పంపి నిన్ను బాగు చేసి తిని, నిన్ను స్వస్థపరచే దేవుడను నేనే. వాక్కును పంపి నన్ను బాగు ఇలాందరు కలాందరు సుందరగరామా రమగురా. వాక్కును పంపి నిన్ను బాగు చేసి తిని, నిన్ను స్వస్థపరచే దేవుడవు నేనే.
presence makes me whole. Yesu, na Yesu, Yesu, na Yesu, Yesu, na Yesu, నీవే నా వైద్యుడవు, నీవే వైద్యుడవు. Jesus, oh Jesus, oh Jesus, oh Jesus. Your presence makes me whole. Your presence makes me whole. నీ దివ్య రూపము ప్రోత్సాహపరచగా నీ చెంతను నా యేసయ్యా. నీ దివ్య రూపము ప్రోత్సాహపరచగా నీ చెంతను నా యేసయ్యా. నా దేవా ప్రభువా, నీ చెంతను సదా వసించుట నాకిష్టము. నా దేవా ప్రభువా, నీ చెంతను సదా వసించుట నాకిష్టము. నిద్రించుచుండగా స్వప్నంబు నందున నిద్రించుచుండగా స్వప్నంబు నందున నీ చెంత నుండు నా యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము
కాలము నీతోనే జీవించెదను యేసయ్యా 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 పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో పైకి లేపావయ్యా పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో పైకి లేపావయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగాని నిలిచావయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగాని నిలిచావయ్యా యేసయ్యా 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 రోగము అలవంచును నీ నామము ఎదుట శాపము తలదించును నీ నామము ఎదుట రోగము తలవంచును నీ నామము ఎదుట శాపము తలదించును నీ నామము ఎదుట సాటి లేని నామము స్వస్థపరచే నామము సాటి లేని నామము స్వస్థపరచే నీ నామము నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే ఆధారము నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే నా బలము నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే ఆధారము నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే నా బలము కమాన్ హెచ్చింపబడునుగాక నీ నామము యేసయ్యా కీర్తించబడునుగాక నీ నామము యేసయ్యా కొనియాడబడునుగాక నీ నామము యేసయ్యా అన్ని నామములకు పైనామముగా అన్ని నామములకు పైనామముగా హెచ్చింపబడునుగాక నీ నామము యేసయ్యా కీర్తించబడునుగాక నీ నామము యేసయ్యా కొనియాడబడునుగాక నీ నామము యేసయ్యా అన్ని నామములకు పైనామముగా అన్ని నామములకు పైనామముగా హెచ్చింపబడునుగాక యేసునామము యేసయ్యా కీర్తించబడునుగాక నీ నామము యేసయ్యా కొనియాడబడునుగాక నీ నామము యేసయ్యా అన్ని నామములకు పైనామముగా అన్ని నామములకు పైనామముగా నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే
ఒక్కసారి నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే ఆధారము, నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే నా బలము. మారిని దారి చేరను, వాంఛతోడ సమీపించెదను, మారిని దారి చేరను, వాంఛతోడ సమీపించెదను. యోలందరికి ముషందరియాలందరగలమ ఊరలందరికీ రెమ్మెలెందరు గులుముతురు పురుషకరమమ. Glory to God, glory to God, glory to God, glory to God. Glory to God, hallelujah, praise the Lord, praise the Lord, praise the Lord. అనుదిన విశ్వాస్యత కార్యక్రమానికి యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. నిద్రించుచుండగా స్వప్నమునందున, హల్లెలూయా, హల్లెలూయా, కళల ద్వారా మనతో మాట్లాడే దేవుడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మన దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. లివింగ్ గాడ్. సంబడి కెన్ టైప్ ఇట్, ఎవరైనా టైప్ చేయండి. లివింగ్ గాడ్, జీవము కలిగినటువంటి దేవుడు. Hallelujah. Jesus is a living God and also loving God. Hallelujah. Living God and loving God. He is good God. Hallelujah. Hallelujah. He is a merciful God. He is a gracious God. అత్యంత కృప కలిగినటువంటి దేవుడు, కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు. దేవుడు ఆయన పిల్లలమైనటువంటి మనతో ఆయన ఎల్లప్పుడూ కూడా ముచ్చటించాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు, ఆశిస్తూ ఉంటాడు. ఆయన కళ్ళన్నీ కూడా భూమి మీదనే ఉన్నాయి తెలుసా? ఆయన కళ్ళన్నీ కూడా భూమి మీదనే ఉన్నాయి. భూమి మీద ఎందుకు ఉన్నాయో తెలుసా? నీవు నేను ఉన్నాం కదా. హల్లెలూయా. నీవు నేను మనం ఉన్నాం కదా. మనం ఉన్నాం కనుక ఆయన కళ్ళన్నీ కూడా భూమి మీదనే ఉన్నాయి. తన ఎడల యథార్థ హృదయం కలిగినటువంటి వారిని బలపరచుటగా యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయించినదని వ్రాయబడిన ప్రకారం ఆయన కనుదృష్టి మన పైన ఉన్నది. హల్లెలూయా. ఈ రాత్రి సమయంలో ప్రత్యేకంగా కళల గురించి మనం మాట్లాడుతున్నాం. కళల ద్వారా దేవుడు మనుషులతో సంప్రదించాలని, మనుషులతో కమ్యూనికేట్ చేయాలని, మాట్లాడాలని, బయలుపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మనం చూసాం, చాలా విషయాలు మనం చూస్తున్నాం. దేవుడు మార్పు లేని దేవుడు. హల్లెలూయా. పాత నిబంధనలో కళల ద్వారా దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో మనం చూసాం, కళ ద్వారా దేవుడు మాట్లాడాడు. నిజంగా చెప్తున్నాను చూడండి. వి ఆర్ ద సీడ్ ఆఫ్ ఏబ్రహాం. సంబడి కెన్ టైప్, ఎవరైనా టైప్ చేయండి. ఐ ఆమ్ ద సీడ్ ఆఫ్ ఏబ్రహాం. అబ్రహాము సంతానము. హల్లెలూయా. నేను చెప్పాను అబ్రహాం సంతానము అన్న దాన్ని బట్టి మనం ఎందుకు అతిశయించవచ్చు అంటే, ఏమండి, అబ్రహాము జీవితంలో దేవుడు అబ్రహాము ఎడల ఎలా వ్యవహరించాడో అదే రీతిగా మన ఎడల కూడా ఆయన వ్యవహరించగలడు. అందుకే దేవుడు మన పితరుడైనటువంటి అబ్రహాం గారి గురించి వ్రాయించారు. హల్లెలూయా. మనం గమనిస్తే ప్రియులారా, దేవుడు అబ్రహాముతో పలు విధములుగా మాట్లాడాడు. గాడ్ కమ్యూనికేటెడ్ ఏబ్రహాం ఇన్ డిఫరెంట్ వేస్. దేవుణ్ణి ఎప్పుడు కూడా బాక్స్లో పెట్టకూడదు. ఎప్పుడు కూడా బాక్స్లో పెట్టకూడదు. అంటే ఒక లైన్ గీసి ఇంతే దేవుడు, దీనికి మించి ఆయన చేయడు అన్నటువంటిది ఎప్పుడు కూడా చేయకూడదు. కొంతమంది అంటారు దేవుడు వాక్యం ద్వారానే మాట్లాడతాడు. ఇంకా అక్కడ వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. నో, వాక్యం ద్వారానే మాట్లాడతాడు అనుకుంటే అది పొరపాటు. సో అబ్రహాము జీవితంలో మనం చూస్తే యెహోవా వాక్కు అబ్రహాముకు ప్రత్యక్షమైందంట. దేవుడు ముఖాముఖిగా అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు.
వాక్యము ప్రత్యక్షమైందంట. దేవుడు ప్రత్యక్షం కాలేదు కానీ దేవుని యొక్క మాట ప్రత్యక్షమైందంట. హల్లెలూయా. సో వాక్యము అబ్రాహామును దర్శించింది. దేవుడు ముఖాముఖిగా దర్శించాడు. కల ద్వారా దేవుడు దర్శించాడు. కల ద్వారా మాట్లాడాడు. దేవదూతలు పంపి దేవుడు మాట్లాడాడు. చూడండి ఎన్ని రకాలుగా దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. సో దేవుడు పలు విధాలుగా దేవుడు మనతో కమ్యూనికేట్ చేసే దేవుడే ఉంటున్నాడు, మనతో మాట్లాడే దేవుడే ఉంటున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఓపెన్గా ఉండాలి. మనము కళల గురించి వింటున్నాం కాబట్టి కళలోనే మాట్లాడతాడు, ఇంకా పగలంతా మాట్లాడను అన్నట్లు ఉండకూడదు. మనము గాడ్ కెన్ స్పీక్ టు యూ అట్ ఎనీ టైం. దేవుడు ఏ సమయంలో అయినా కూడా నీతో మాట్లాడగలడు. గ్లోరీ టు గాడ్. 24/7 ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు, నిద్రపోడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో దేవుడు ఏ రీతిగానే మాట్లాడచ్చు. దర్శనం ద్వారా అయినా మాట్లాడచ్చు, కళ ద్వారా అయినా మాట్లాడచ్చు, వాక్యం ద్వారా అయినా మాట్లాడచ్చు, కళలో వాక్యం ద్వారా అయినా మాట్లాడచ్చు, దర్శనంలో వాక్యం ద్వారా అయినా మాట్లాడచ్చు, దేవదూతల ద్వారా మాట్లాడచ్చు, ప్రసంగాల ద్వారా మాట్లాడచ్చు, వాక్యం చదువుతున్నప్పుడు మాట్లాడచ్చు. హల్లెలూయా. అంతరంగ సాక్ష్యం ద్వారా మాట్లాడచ్చు, పలు విధాలుగా మాట్లాడచ్చు, ప్రవచన వాక్కు ద్వారా మాట్లాడవచ్చు. గాడ్ కెన్ స్పీక్ టు అస్ సో మెనీ వేస్. సో మనం అవి తెలుసుకున్నప్పుడు వీ విల్ నాట్ మిస్ గాడ్స్ వాయిస్, వాట్ గాడ్ ఈస్ సేయింగ్ అంటు అస్. దేవుని స్వరము గుర్తించలేని స్థితిలో ఉంటే వీఆర్ అట్ ఎ డిసడ్వాంటేజ్. మనకు కొదవ ఉంటుందండి, మనకు కొదవ ఉంటుంది. దేవుని యొక్క స్వరాన్ని గుర్తించగలిగే స్థితిలో ఉండాలి. దేవుడు ఒక మారే పలుకును 2 మారులు పలుకుతారంట, కానీ నరులు వాటిని లక్ష్య పెట్టారంట. గాఢ నిద్ర సమయంలో, కునుకు పట్టే సమయంలో దేవుడు భవిష్యత్తు గురించి మాట్లాడతాడంట, సాతాను కుట్రల గురించి మాట్లాడతాడంట. ఏమండి, మనుషుల యొక్క కుట్రల గురించి ఆయన మాట్లాడతాడంట. గర్విష్లు కాకుండా, పొరపాట్లు చేయకుండా, దిద్దుబాటు చేసేదానికి దేవుడు కలలను వాడుకుంటాడంట. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. మన జీవితంలో నేను ఎప్పుడు కూడా ఒక స్టాండర్డ్ చెప్తానండి. ఈ స్టాండర్డ్ ప్రకారం మనం జీవిస్తే చాలా బాగుంటుంది. ఏంటంటే ఎప్పుడు కూడా మనకు సడన్ నెగిటివ్ సర్ప్రైజెస్ ఉండకూడదు మన జీవితంలో, మన కుటుంబంలో కానీ. అనుకోని ప్రతికూలమైన సంఘటనలు మా జీవితంలో జరగకూడదు. అనుకోని ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు, నేను ఇలా ఇంత 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 అయిపోతుందని అస్సలు అనుకోలేదు, ఇటువంటి ఎప్పుడు కూడా మన జీవితంలో ఉండకూడదు. అటువంటివి ఎప్పుడైనా మనం ఎదుర్కొన్నామంటే దేవుని యొక్క స్వరాన్ని మనం మిస్ అయినట్లే. దేవుడు చెబుతున్నప్పుడు మనము చెవిన పెట్టలేదన్నట్లే, గుర్తించలేదన్నట్లే. ఎందుకంటే దేవుడు ముందుగానే బయలుపరుస్తాడు. సో కనుక ప్రార్థన చేయండి, ప్రతిరోజు కూడా ప్రార్థన చేయండి. దేవా నా జీవితంలో అనుకోని ప్రతికూలమైన సంఘటనలు ఎప్పుడు కూడా జరగకూడదు. నాకు అన్ని ఆశ్చర్యకరమైనటువంటి అనుకూలమైన సంగతులే జరగాలి, దీవెనకరమైనటువంటి సంఘటనలే జరగాలి, ఆశ్చర్యకార్యాలతో జరగాలి. లార్డ్ ఫిల్ మీ విత్ సడన్ పాజిటివ్ సర్ప్రైజెస్. లార్డ్ సర్ప్రైజెస్తో నన్ను నింపు ప్రభువా, ఆశ్చర్యకార్యాలతో నన్ను నింపయ్యా, ఆశ్చర్యకార్యాలతో నన్ను నింపయ్యా అని మనం అడగాలి. హల్లెలూయా. సో విశ్వాస జీవితంలో అనుకోని సంఘటనలు అసలు ఉండకూడదండి. అనుకోని సంఘటనలు ఉండకూడదు. అనుకోని సంఘటనలు అయిపోయిన తర్వాత దాన్ని అర్థం కాక, ఏం జరిగిందో అర్థం కాక దేవుని మీద నెట్టేసి యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నానని చాలా 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 అవి మంచి మాటలు కాదండి. పరలోకం దృష్టిలో అవి చాలా చెడ్డ మాటలు, బూతు మాటలు అన్నమాట. దేవుని పైన నింద వేయడం చాలా తప్పు, దేవుని పైన నిందలు వేయడం చాలా తప్పు. మన పొరపాటు అండి, మన పొరపాటే, 100% మన పొరపాటు ఉంటుంది. దేవుడు చెప్పినా కూడా గుర్తించకపోండి, దేవుడు చెప్పినా కూడా మనం గుర్తించలేని స్థితిలో మనం ఉండటం వలన అనుకోని సంఘటనలు మన జీవితాల్లో జరుగుతూ ఉన్నాయి. సో కనుక మనము దేవుని అడుగుదాం, ప్రభువా ప్రతి రాత్రినైనా తండ్రి నేను నీకు అందుబాటులో ఉంటానయ్యా, నాకు కన్వే చేయండి. నా జీవితంలో అనుకోని సంఘటనలు ఏవి కూడా జరగకూడదు, శోధనలోకి తేకుండా దుష్టు నుంచి తప్పించయ్యా. సో ప్రార్థన చేస్తే దేవుడు శోధన నుంచి, నీకు తెలిసిన శోధన నుంచి తప్పిస్తాడు, తెలియని శోధనల నుంచి కూడా దేవుడు తప్పిస్తాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పటి నుంచి ప్రకటించండి నా జీవితంలో కానీ, నా కుటుంబంలో కానీ, నా పరిచర్లో కానీ అనుకోని ప్రతికూలమైన సంఘటనలు జరగవు. నా దేవుడు జరగనివ్వడు. ఏదైనా సాతాను కుట్రపడితే నా దేవుడు ముందుగానే బయలుపరుస్తాడు. హల్లెలూయా. దేవా నువ్వు మాట్లాడినప్పుడు నేను గ్రహించడం మాత్రమే కాదు, ఆ మాటలకు నేను లోబడాలి అని ప్రార్థన చేద్దామా? హల్లెలూయా. సులభంగా లోబడినట్లుగా దేవా నా మనసునకు సున్నతి చేయి ప్రభువా, నా మనసులో ఉన్నటువంటి తిరుగుబాటు స్వభావమును, అన్‌యీల్డింగ్ నేచర్ను దేవా కరిగించివేయమని అడుగుతున్నాను తండ్రి అని ప్రార్థన చేద్దామా? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈరోజు ఒక లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను. సంఖ్యాకాండము 12వ అధ్యాయం, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 6వ వచనం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 6వ వచనం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా.
వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి. ఇక్కడ ఏమైందంటే అహరోను మిర్యాములు మోషే మీద జస్ట్ కొంచెం సనిగారు. అహరోను మిర్యాములు మోషే గారి పైన కొంచెం సనిగారు. బంధువులే కదా, ఏమవుతుందిలే, ఇంట్లో వాళ్ళు కదా, సొంత ఇంట్లో వాళ్ళే కదా, సొంత ఇంటి వాళ్ళే కదా, ఏమన్నా కూడా పర్లేదులే అని వారు ఏం చేశారంటే సనిగారు. సనిగితే వారిద్దరిని ఏమండి, మోషే కూడా ఏం కంప్లైంట్ చేయలేదు, కానీ వారిద్దరిని దేవుడు పిలిచి ఏమన్నా చూడండి, వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉన్న ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో 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 అతనితో మాటలాడుదును. కలలో 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 అన్నటువంటిది రౌండప్ చేసుకోండి. ఎప్పుడైనా గుర్తించారా ఈ మాటను? ఈ మాటను చదివారు, కానీ ఇక్కడ కళ అన్నటువంటిది ఒక పదం ఉందని గుర్తించారా? చాలాసార్లు నేను గుర్తించిన విషయం ఏంటంటే మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను అన్నాడు. దట్ ఈస్ అ సుపీరియర్ వే ఆఫ్ గాడ్ డీలింగ్ ఆర్ స్పీకింగ్ అని చెప్పచ్చు. ముఖాముఖిగా నేను మోషేతో మాట్లాడతాను. మామూలుగా ప్రవక్తలతో అంటే సాధారణమైనటువంటి పద్ధతి. పాత నిబంధనలో దేవుడు తన ప్రవక్తలతో మాట్లాడినటువంటి సాధారణ పద్ధతి ఏంటంటే కలలో అతనితో మాటలాడుదును. హల్లెలూయా. గాడ్ హ్యాస్ నాట్ చేంజ్. ఆయన మారలేదు. హల్లెలూయా. క్రొత్త నిబంధనలో ఎక్కడుందండి పాస్టర్ గారు? ఎందుకు లేదండి పాస్టర్ గారు? ఎందుకు లేదండి? అపోస్తల కార్యం 2వ అధ్యాయం 17వ వచనంలో ఏమని వ్రాయబడిందండి? అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనంలో ఏమని వ్రాయబడింది? అంత్య దినములందు నేను మనుషులందరి పైన నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనాలు చెబుతారు, మీ యవనస్తులు దర్శనాలు చూస్తారు, మీ యొక్క వృద్ధులు కలలు కంటారు. వృద్ధులంటే ముసలి వాళ్ళని మాత్రమే కాదండి, వృద్ధులంటే ఎదిగినటువంటి వారు వృద్ధులు కలలు కంటారు. హల్లెలూయా. మీ పనివారు సైతం ప్రవచనాలు చెప్తారన్నాడు. సో వెన్ ద డౌన్ pouring ఆఫ్ ద హోలీ స్పిరిట్ హ్యాపెన్స్, కళలు వస్తాయి. అభిషేకం మన మీదకి వచ్చినప్పుడు కళలు వస్తాయి. అభిషేకం మన మీదకి వచ్చినప్పుడు దర్శనాలు కనబడతాయి. అభిషేకం మన మీదకి వచ్చినప్పుడు ప్రవచనాలు వస్తాయి. సో దేవుడు ఏం చెప్తున్నాడంటే ఐ స్పీక్ టు మై పీపుల్, మై ప్రాఫిట్స్, ఐ రివీల్ మై ప్లాన్స్ త్రూ డ్రీమ్స్. కళల ద్వారా నా ప్రణాళికలను నా యొక్క ప్రవక్తలకు నేను బయలుపరుస్తాను అన్నారు. హల్లెలూయా. ప్రియులారా, మనము సాధారణంగా పడుకోవాలి, అసాధారణంగా లెగాలి. రోగంతో పడుకోవచ్చేమో కానీ స్వస్థత పొందుకొని పొద్దున నిద్రలేగాలి. బలహీనులుగా పడుకోవాలి, కానీ బలముతో పైకి లెగాలి. హల్లెలూయా. శక్తిహీనుడిగా నువ్వు పడుకోవాలి, శక్తితో బలాభివృద్ధితో నింపబడి నువ్వు నిద్రలేగాలి. అప్పులతో నువ్వు పడుకోవాలి, అప్పులు మాఫీ అయి నీవు నిద్ర లేగాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దుఃఖంతో నువ్వు పడుకోవాలి, కానీ లెగడం సంతోషంతో నువ్వు లెగాలి. నువ్వు పడుకున్న స్థితిలోనే నువ్వు లేచే స్థితి ఉంటుందని అస్సలు అనుకోదు. ఎందుకో తెలుసా? నువ్వు నిద్రపోయేదానికి ఉపక్రమిస్తున్నావంటే దేవుని యొక్క దర్శనాన్ని, దేవుని యొక్క స్పర్శను, దేవుని యొక్క శక్తిని అనుభవించేదానికి నీవు నిద్రపోతున్నావు. హల్లెలూయా. చాలామంది అలసిపోయాం కాబట్టి నిద్రపోతామని అంటారు, కానీ మనం ఎలా నిద్రపోవాలంటే, తండ్రి నేను పడుకుంటున్నానయ్యా, నా మనసు రెస్ట్లోకి వెళ్ళిపోతుంది, నౌ బిగిన్ టు స్పీక్ టు మీ. దేవా నీవు నాతో మాట్లాడండి. హల్లెలూయా. ఆండ్రూ ఒమాక్ గారు దైవజనులు, చాలా గొప్ప దైవజనులు. ఆయన ఏమంటారు తెలుసా? ప్రతిరోజు రాత్రి నిద్రలో నేను చాలా దయ్యాలు ఎలగొడుతుంటాను, చాలామంది చచ్చిపోయినటువంటి వారిని లేపుతూ ఉంటాను, చాలా అద్భుతాలు ప్రతిరోజు కలలో నా కళలు వస్తుంటాయని చెప్పాడు అనమాట. నా కళలో నేను చాలామంది చచ్చిపోయిన వారిని లేపుతుంటాను, స్వస్థపరుస్తుంటాను. మామూలుగా మెలకువగా ఉన్నప్పుడు నాకు పెద్ద కష్టమేం అనిపించదు అన్నాడు. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. సో దేవుడు కళల ద్వారా మాట్లాడతాడన్నటువంటి భాగాన్ని దేవుడు మరొక వాక్యం ద్వారా ఆయన స్థిరపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థనాపూర్వకంగా నిద్రపోదామా? షాల్ వి గో ఇన్ టు స్లీప్ విత్ ప్రేయర్? ప్రార్థనాపూర్వకంగా అభిషేకముతో మనం నిద్రిద్దామా? హల్లెలూయా. దేవునితో ముఖాముఖి అనుభవాలు, లోతైన అనుభవాలను మనము పొందుకుందామా? గ్లోరీ టు గాడ్. గాడ్ బ్లెస్ యూ. రాత్రి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దర్శించును గాక. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. రేపటి దిన నిద్ర లేచేలోగా అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నా దేవుడు మీ జీవితంలో జరిగించును గాక. యేసయ్య పరిశుద్ధమైన రక్తాన్ని మీ పైన, హల్లెలూయా, మన పైన, మన ఇళ్ళ పైన, మన బెడ్రూమ్స్ పైన, మన బెడ్స్ పైన, మన పిల్లోస్ పైన, మన బెడ్షీట్స్ పైన,
మన కాంపౌండ్ పైన యేసయ్య రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ప్రతి ఫెమిలియర్ స్పిరిట్ను బంధిస్తున్నా, ప్రతి మానిటరింగ్ స్పిరిట్ను నేను బంధిస్తున్నాను యేసుక్రీస్తు వనంలో. చెడ్డ కళలు తెచ్చే ప్రతి దయ్యాన్ని, అపవిత్రమైనటువంటి ఆత్మలను యేసు నాలో బంధించి వేస్తున్నాను యేసుక్రీస్తు వనంలో. తండ్రి, ప్రశాంతమైనటువంటి, మనోహరమైనటువంటి, వినోదకరమైనటువంటి, మంచి సుఖకరమైన, క్షేమకరమైన నిద్రను మాకందరికీ దయచేసి, మంచి విశ్రాంతిని దయచేసి మీరు మహిమ పొందమని తండ్రి, ఉదయకాలంలోనే లేచి ప్రభువా మీ ముఖదర్శనం పొందుకునే కృపను మాకు అందరికీ దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నాలో ప్రార్థిస్తూ అడిగి ఉంచిన వాటికంటే అత్యధికంగా జవాబులను పొందుకుంటున్నాం ప్రియ పరలోకమందున మా తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము చేరున్న మనకందరికీ, లైవ్లో వీక్షిస్తున్న ప్రియులకు, మన కుటుంబాలకు రాత్రంతయు తోడై ఉండును గాక. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ అండ్ ప్రాస్పరస్ అండ్ ఫార్చునేట్ నైట్ అండ్ నైట్ స్లీప్. గ్లోరీ టు గాడ్. సో మళ్ళీ రేపటి దిన ఉదయం 5 గంటలకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. బాయ్ బాయ్.